హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు టమాటా నిల్వకారం రెసిపీని చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా మనం ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టమాటా నిల్వకారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ 2 కేజీలు టమాటాలు తీసుకున్నానండి నేనైతే. ఆ టమాటాలు కడిగి మంచిగా ఒక పొడిగుడ్డ మీద ఎండబెట్టుకోవాలండి. కాసేపు పొడిగుడ్డతో తుడిచేసి ముక్కలుగా కట్ చేసుకొని బేసన్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను 2 కేజీస్ టొమాటోస్కి 1/2 కిలో ఉప్పు, 3/4 కిలో కారము, పోపు దినుసులు తీసుకున్నానండి. చింతపండు 1/2 కిలో, 3/4 కిలో కారము, 1/2 కిలో ఉప్పు తీసుకోవాలి. ఒక బేసన్లో టమాటా ముక్కలు ఇలా చింతపండు ఉప్పు కలిపి మొత్తం మిక్స్ చేసుకొని మగ్గ పెట్టుకోవాలండి. ఒక గంట పాటు అలా ఉంచేయండి. అంటే చింతపండు ఉప్పు టమాటా ముక్కలు అన్నీ మంచిగా దానికి పడతాయండి. ఒక బేసన్లో పెట్టేసి ఒక గంట పాటు అలా ఒక మీ బాల్కనీలో అయినా ఎండలో అన్నా అలా ఉంచేయచ్చండి. దానికి మొత్తానికి ఉప్పు అంతా పడుతుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది. టమాటా ముక్కలు కూడా ఒక గంట పాటు అలా ఎండలో పెట్టుకొని మిక్సీ జార్లో తీసుకొని టమాటోని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిక్సీ జార్లోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం మెంతిపిండి కూడా వేసుకొని కారం కూడా ఈ మిక్సీ జార్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. అంటే టమాటా ముక్కలు కూడా మంచిగా కారంతో బైండింగ్ అవుతుందన్నమాట. కారం కూడా మిక్సీ జార్లో వేసుకొని మాత్రమే మిక్సీ పట్టండి. ఇట్లా పల్స్లో కూడా చెయ్యండి. చాలా అంటే మంచిగా ఉంటుంది టమాటా కారము. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. బాండీ తీసుకోవాలి. బాండీలో ఒక 1/2 గ్లాస్ ఆయిల్ తీసుకోవాలండి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. పప్పుల నూనె అయినా వాడచ్చండి. కారాలకు ఎప్పుడైనా పల్లి నూనె ఆర్ పప్పుల నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు దినుసులు నూనె కాగిందండి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. దీంట్లోనే టమాటా పచ్చడి కూడా వేసుకొని వేయించుకుంటే టమాటాలో ఉన్న తేమ మొత్తం పోతుందండి. వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా టమాటా కారం ఎంత బాగుందో. రుచికరంగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి టమాటా కారాన్ని ట్రై చేయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.